This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So last class లో మనం ఏం చూసాం? How to get the balance by using the stored procedures. అవునా? So you know how to write the stored procedure. సో స్టోర్డ్ ప్రొసీజర్ సింటాక్స్ ఏంటో మనకు తెలుసు, ఎలా రాయాలి, వాట్ ఆర్ ద ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ ఎలా తీసుకోవాలి. సో స్టోర్డ్ ప్రొసీజర్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ రాయొచ్చు ఏంటి అనేది నిన్న స్మాల్ బేసిక్ మనం చూసాము. సో టుడే ఒక రిక్వైర్మెంట్ ఉంది నా దగ్గర. ఓకే, ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, సో రిక్వైర్మెంట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ funds from one account to another account. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్. అంటే ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ మనీ. ఓకే, ఇప్పుడు మనం రీసెంట్గా ఇప్పుడైతే మనం చూస్తున్నాం గూగుల్ పే, ఫోన్ పే. బై యూజింగ్ దట్ మనం ఫండ్స్ అనేది, మన అమౌంట్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అవునా? సో సేమ్ అలాగే హౌ టు ట్రాన్స్ఫర్ funds from one account to another account. Okay, write SP for this, write stored procedure for this. Okay, so ఫస్ట్ మనకి ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చింది అన్నప్పుడు, సో వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అంటున్నాడు. సో ట్రాన్స్ఫర్ ఫండ్స్ అంటే మనకి ఏమేమి కావాలి, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వి రిక్వైర్డ్. ఇన్పుట్స్ ఏంటి? ఓకే, ఇన్పుట్స్ మనకి ఏమేమి కావాలి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే. ఎవరిది? ప్రజెంట్ ఇప్పుడు నేను రాజేంద్రకి అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఏమేమి కావాలి, నా నుండి ఏమేమి కావాలి? సో సెండర్ అంటే సెండర్ అకౌంట్ ఐడి, నా అకౌంట్ నంబర్ కావాలి. అవునా? సెండర్ అకౌంట్ నంబర్ కావాలి. ఓకే, అంటే నా అకౌంట్ నంబర్. అవునా? అలాగే రాజేంద్రది కూడా అకౌంట్ నంబర్ కావాలి నేను సెండ్ చేయాలంటే. ఓకే, సో ఇదేంటి? సెండర్ అకౌంట్ ఐడి. ఓకే, టు సెండ్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ మనం ఒక లాజిక్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజేంద్రకి సెండ్ చేస్తున్నాను అని చెప్పాను, మాట్లాడుకున్నాం కదా. సో సెండ్ చేయాలి అంటే ఫస్ట్ నా దగ్గర అమౌంట్ ఉందా లేదా చెక్ చేయాలి. అవునా? సో ఎస్క్యూఎల్ కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏంటి? వాట్ ఈస్ ద బిజినెస్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్? ఇట్ విల్ వ్యాలిడేట్, ఇట్ విల్ చెక్. ఓకే, ఏం చెక్ చేస్తుంది? డేటా అనేది కరెక్ట్ గా స్టోర్ అవుతుందా లేదా, కరెక్ట్ గా ఉందా లేదా. సో నువ్వు ప్రోగ్రామింగ్ రాసేప్పుడు సెండర్ అకౌంట్, నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేదా చెక్ చేయాలి ముందుగా. సో డైరెక్ట్ పంపిస్తే ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్. ఓకే, సో టు సెండ్ అమౌంట్, you require what? You require sufficient balance. అవునా? నా దగ్గర సఫిషియంట్ బ్యాలెన్స్ ఉండాలి. అలాగే రిసీవర్ అకౌంట్. ఓకే, రిసీవర్ అకౌంట్ ఉన్నాడు. రిసీవర్ అకౌంట్, సో రిసీవర్ అకౌంట్ కి సెండ్ చేయాలి అని అంటే, ఓకే ఇప్పుడు నేను రాజేంద్రకి సెండ్ చేయాలంటే రాజేంద్ర అకౌంట్ ఓపెన్ అయి ఉండాలి, ఆపరేటివ్ స్టేటస్ లో ఉండాలి, ఇన్ఆపరేటివ్ ఉండకూడదు, అతని అకౌంట్ లేకుండా ఉండకూడదు. అర్థమవుతుందా? సో రిసీవర్ అకౌంట్స్ ఓకే ఆల్సో షుడ్ బి ఓపెన్. అవునా? కరెక్టా కాదా ఇది? సో ఇవన్నీ మనం చెక్ చేయాలి, ఇవన్నీ వ్యాలిడేట్ చేయాలి. అవునా? సో ఇవన్నీ మనం వ్యాలిడేట్ చేయాలి. ఒకవేళ సెండర్ అకౌంట్ సెండ్ చేస్తున్నాడంటే అతని దగ్గర సఫిషియంట్ బ్యాలెన్స్ ఉందా లేదా. ఓకే, రిసీవర్ అకౌంట్, అతని అకౌంట్ ఓపెన్ ఉందా లేదా. ఓకే, సో వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఓకే, ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత. ఓకే, సో మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? సో ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉంది, సెండర్ అకౌంట్ ఐడి ఉంది, రిసీవర్ అకౌంట్ ఉంది.
సో ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత పంపించాలి. సో ఎంత పంపించాలి అంటే ఫస్ట్ మనం వెరిఫై చేయాలి ఈ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత ఉంది. ఇప్పుడు నా పేరు నా ప్రసాద్ అకౌంట్లో వాట్ ఈస్ ద అమౌంట్, మొత్తం క్లియర్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేయాలి కదా. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇప్పుడు నా దగ్గర 2000 ఉన్నాయి అకౌంట్లో, బట్ నేను రాజేంద్రకి 5000 పంపిస్తాను. సో దట్ ఈస్ నాట్ ద వ్యాలిడ్ పాయింట్ కదా. సో అకౌంట్ మాస్టర్ని మనం వ్యాలిడేట్ చేయాలి. అవునా, ఇంతకీ బ్యాలెన్స్ ఉందా లేదా. ఓకే, బ్యాలెన్స్ ఉందా లేదా, దట్ ఈస్ వీ నీడ్ టు చెక్. ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే నాకు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపించాలి. అర్థమవుతుందా. సో ఫస్ట్ అకౌంట్ మాస్టర్ వ్యాలిడేట్ చేయాలి. ఒకవేళ అమౌంట్ ఉంటే ట్రాన్సాక్షన్ మాస్టర్లో వీ నీడ్ టు ఇన్సర్ట్ అవునా, ఇన్సర్ట్ ఇంటూ ట్రాన్సాక్షన్ మాస్టర్ వాల్యూస్. What are the values? This is for cash withdrawal. Okay, cash withdrawal can happen when sender sends the amount. అర్థమవుతుందా. క్యాష్ విత్డ్రాల్ అంటే ఈ అకౌంట్లో నా అకౌంట్లో క్యాష్ విత్డ్రాల్ అయినట్టు ఈ ట్రాన్సాక్షన్ మాస్టర్లో మనకి ఒక రో అప్డేట్ అవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి. అర్థమవుతుందా. క్యాష్ విత్డ్రాల్ కెన్ హ్యాపన్ ఓకే when sender sends the amount, transaction amount, okay, amount balance. okay, same alage so all these are same. okay, so ఈ సేమ్ మొత్తం ఇవన్నీ. ఓకే, ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి క్యాష్ డిపాజిట్ కూడా జరగాలి. అవునా, క్యాష్ డిపాజిట్ దేంట్లో, ఎవరి దాంట్లో క్యాష్ డిపాజిట్, రిసీవర్ అకౌంట్ ఐడి. ఓకే, బై యూజింగ్ రిసీవర్స్ అకౌంట్ ఐడి ఇప్పుడు రాజేంద్రకి అమౌంట్ డిపాజిట్ అవ్వాలి. ఓకే, క్యాష్ డిపాజిట్ కెన్ హ్యాపెన్ when receiver receives the money. ఓకే, when receiver receives the money, ఇతనికి మనీ వచ్చినప్పుడు క్యాష్ డిపాజిట్ అనేది ఇక్కడ జరగాలి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ మాస్టర్ లో జరగాలి. ఓకే, సో లాస్ట్ లో ఏం జరగాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను సెండ్ చేశా. ఓకే, నేను వ్యాలిడేట్ చేశా, నా దాంట్లో 10,000 ఉన్నాయి, 5,000 రాజేంద్రకి పంపించా. సో ఇప్పుడు మనీ డిడక్ట్ అవ్వాలి కదా నా దగ్గర. అవునా, ఆఫ్టర్ దట్ ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఓకే క్లియర్ బ్యాలెన్స్ CBAL ఓకే నీడ్స్ టు డిడక్ట్. అవునా, కరెక్టా కాదా. నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ జరిగింది, 10,000 ఉన్నాయి. 10,000 కాస్త నాకు 5,000 అవ్వాలి, ఎందుకంటే నేను 5,000 పంపిస్తున్నా కాబట్టి. సో నా దాంట్లో అప్డేట్ అవ్వాలి కదా. అర్థమవుతుందా. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ వీ నీడ్ టు డూ. ఫస్ట్ మనకి ఇలా క్వశ్చన్ వచ్చిందంటే సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, ఫస్ట్ సెండర్ అకౌంట్ ఐడి కావాలి, రిసీవర్ అకౌంట్ ఐడి కావాలి, ట్రాన్సాక్షన్ అమౌంట్ కావాలి. సో ఇవన్నీ మనము యాజ్ అ పారామీటర్స్ వీ నీడ్ టు టేక్. ఓకే, వీ నీడ్ టు చెక్, వీ నీడ్ టు వ్యాలిడేట్ బై యూజింగ్ దిస్. అవునా, సో ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటి, దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ programming. okay, transfer funds from one account to another account, right, SP. okay, this is the requirement. okay, this is the requirement we need to work on it. okay, so ela rayali, how to create stored procedure for this transfer funds from one account to another account. so now we will start. చూడండి, so any questions you can ask me. okay, create proc. okay, so USP, user stored procedure and rayali. okay, now what is the name I'm using, transfer funds. okay, transfer funds, this is fine. okay, transfer funds, this is the stored procedure name. okay, transfer funds. so what are the input output parameters we need to take. ఏది కావాలి మనకి, సెండర్ అకౌంట్ ఐడి. అవునా, సెండర్ అకౌంట్ ఐడి. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇంటీజర్ కామా
receiver account ID. This is also an integer, కామా మనకి ట్రాన్సాక్షన్ అమౌంట్ కూడా కావాలి. అవునా, ట్రాన్సాక్షన్ అమౌంట్ దట్ ఈస్ నథింగ్ బట్ మనీ. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసాం, ఏమేం కావాలి. సో ఇవన్నీ ఇన్పుట్ పారామీటర్స్. ఎందుకు ఇన్పుట్ పారామీటర్స్ అంటే ఇక్కడ చూసారా మీరు, మనం నిన్న ఏం చేసాం, సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో వాల్యూ అనేది ఇచ్చామా ఇన్పుట్ పారామీటర్, ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ తీసుకొని వాల్యూ అనేది ఇచ్చామా. సో ఇక్కడ కూడా సేమ్ ఏం చేయాలంటే దీస్ ఆర్ ద ఇన్పుట్ పారామీటర్స్. ఎలా అంటే ఇప్పుడు నేను అకౌంట్ ఐడి ఇచ్చా, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్, ఓకే. సో ఇలా ఇచ్చా. సో ఇలా ఇచ్చినప్పుడు నేను సెండర్ అకౌంట్ ఐడి సో ఫర్ ఎగ్జాంపుల్ 10004 అని ఇస్తా, రిసీవర్ అకౌంట్ ఐడి 10008. ఓకే, శ్రీకాంత్ ఈస్ గోయింగ్ టు సెండ్ మనీ టు దిలీప్. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్? ఓకే, హీ విల్ చెక్ క్లియర్ బ్యాలెన్స్ 9000 ఉంది. ఓకే, సో అలా నువ్వేం చేయాలి అంటే వైల్ ఎగ్జిక్యూటింగ్ నీవు ఎవరికి పంపించాలో దట్ యూ కెన్ గివ్ వైల్ కాలింగ్ ద స్టోర్డ్ ప్రొసీజర్. ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ కాల్ చేసేప్పుడు ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చినామా నిన్న. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఎవరి అకౌంట్ ఐడి నుండి ఎవరికి పంపిస్తున్నావు, ఎంత అమౌంట్ పంపిస్తున్నావు, దట్ యూ నీడ్ టు గివ్ హియర్, ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, దెన్ ఓన్లీ ద డిడక్షన్ ఈజ్ హ్యాపెన్. ఓకే, సో నౌ యాజ్ బిగిన్, ఓకే, ఎండ్. సో బిగిన్ ఎండ్ తప్పకుండా ఫస్టే రాసేయాలి ఎండ్, సో లేకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకే, నెక్స్ట్, సో చెక్ వెదర్ ద సెండర్ అకౌంట్ హ్యాస్ హ్యావింగ్ ద సఫిషియంట్ బ్యాలెన్స్ ఆర్ నాట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, సెండర్ అకౌంట్ లో ఓకే ఓకే చెక్ వెదర్ సెండర్ హ్యాస్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఆర్ నాట్. ఓకే, మనం చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా చెక్ చేయాలి? సో బిఫోర్ దిస్ సో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే వీ నీడ్ టు డిక్లేర్ వన్ వేరియబుల్ యాక్చువల్లీ. ఓకే, డిక్లేర్ వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేసుకోవాలి? సో ఐ విల్ టెల్ యూ. బ్యాలెన్స్, ఓకే, దిస్ ఇస్ మనీ. ఓకే, సో వై ఐఎమ్ డిక్లేరింగ్ అంటే, ఓకే, వై ఐఎమ్ డిక్లేరింగ్ అంటే ఇక్కడ నేను ఎందుకు డిక్లేర్ చేస్తున్నా అంటే సో బ్యాలెన్స్ ఇంతకి ఉందా లేదా, దట్ ఈజ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అకౌంట్ ఐడి వైల్ రన్నింగ్, ఓకే, నేను వైల్ ఎగ్జిక్యూటింగ్ ద స్టోర్డ్ ప్రొసీజర్ నేను ఇక్కడ సెండర్ అకౌంట్ ఐడి అని ఇస్తాను. అవునా, సో ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ అకౌంట్ ఐడి 10001, ఓకే, శిరీష. ఓకే, సో ఈ శిరీషకి వాట్ ఈస్ ద క్లియర్ బ్యాలెన్స్ 30,000. that 30,000 go into this and it will validate. అర్థమవుతుందా? సో దాన్ని ఎలా రాయాలి అంటే స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. సో ఫస్ట్ వీ నీడ్ టు వ్యాలిడేట్ దిస్. ఎలా వ్యాలిడేట్ చేయాలి? @balance is equal to what? clear balance. వెరీ సింపుల్. అర్థమవుతుందా ఏం చేసాం ఇక్కడ? సో ఏం చేశాను ఇక్కడ? సో ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఐడి ఇక్కడ ఇచ్చాను అనుకోండి. సో ఈ అకౌంట్ ఐడిలోకి వెళ్ళి, ఓకే, ఆ అకౌంట్ ఐడిలోకి వెళ్ళి క్లియర్ బ్యాలెన్స్ ఏముందో ఆ క్లియర్ బ్యాలెన్స్ అనేది ఈ దాంట్లోకి వస్తుంది. అర్థమవుతుందా? సో వేర్, ఓకే, వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాయాలి సెండర్ అకౌంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి? ఫస్ట్ ఇట్ విల్ కమ్ టు వేర్ కండిషన్. అవునా, ఫస్ట్ టేబుల్లోకి వస్తుంది, టేబుల్లోకి వచ్చిన తర్వాత వేర్లోకి వెళ్తుంది, వేర్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ లో ఏముంటే అది చేసి తర్వాత ఇట్ విల్ డిస్ప్లే. అవునా, దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. యు నో, మనం వెరీ ఫస్ట్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్, ఫేసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం నేర్చుకున్నాం. గ్రూప్ బై ఉంటే గ్రూప్ బై అవన్నీ. ఓకే, నౌ the sender account ID మనం ఇస్తాం కాబట్టి it will come here 10001. సో వేర్ అకౌంట్ ఐడి 10001 ఎవరు?
Sirisha. Okay, so balance enta 30,000. That 30,000 will go and store here. Okay, ఇప్పుడు ఇక్కడ 30,000 na clear balance. That 30,000 will go and store in the variable. Variable is available in the RAM. అర్థమవుతుందా? Okay, so check whether sender has sufficient balance or not. Okay, first మనం చెక్ చేసి ఓకే. సో నౌ ఫస్ట్ చెక్ చేసాం, ఫస్ట్ సెండర్ గురించే మాట్లాడదాం మనం. ఫస్ట్ చెక్ చేసాం ట్రాన్సాక్షన్ అమౌంట్ వ్యాలిడేట్ అయిందా కాలేదా. నౌ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఫస్ట్ వ్యాలిడేట్ చేయాలి అకౌంట్ మాస్టర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉందా లేదా. అవునా, ఫస్ట్ రిసీవర్ సెండర్ గురించి మాట్లాడుతున్నాం, రిసీవర్ లాస్ట్ లో, ఎందుకంటే ఫస్ట్ సెండర్ దగ్గర అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటేనే రిసీవర్ దాంట్లోకి వెళ్తాయి. సో ఫస్ట్ సెండర్ గురించి మాట్లాడదాం. సెండర్ ఇంత సఫిషియంట్ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసాం. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ అమౌంట్ కరెక్ట్ గా ఉందా లేదా వీ నీడ్ టు వెరిఫై ఇట్. అవునా, వీ నీడ్ టు వెరిఫై. ఎలా వెరిఫై చేయాలి? ఇఫ్ ఓకే, ఇఫ్ వాట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్. కరెక్టా ఈ పాయింట్? ఈ పాయింట్ కరెక్టా? ఎందుకు ఈ పాయింట్ రాశాను? ట్రాన్సాక్షన్ అమౌంట్ మనము ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 5,000 అని ఇస్తా. సో ఇది వచ్చి చెక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ అకౌంట్ ఐడిలో 5,000. ఓకే, ఇది వెళ్ళి ఇది ఎంత 30,000 ఉంది, ఇది దాంట్లో స్టోర్ అవుతుంది 30,000. సో ఇక్కడ నేను 5,000 నేను ఇస్తే 5,000 ఈజ్ లెస్ దాన్ ఇందులో ఉన్న 30,000. ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ what begin end. Okay, so what here what we need to do, cash withdrawal. అంటే నా అకౌంట్ లోంచి క్యాష్ విత్డ్రాల్ అనేది జరగాలి. ఇన్సర్ట్ ఇంటూ ఓకే ఇన్సర్ట్ ఇంటూ వాట్ ట్రాన్సాక్షన్ మాస్టర్. ఓకే, వాల్యూస్, what are the values we need to give, what are the values we need to give, what are the values we need to give. First transaction master what we required అనేది we will see. Okay, select star from transaction master. So see, transaction number we are having, this is the transaction number is nothing but what, transaction number is nothing but what, transaction number is nothing but the identity property. అర్థమవుతుందా? This is the identity property. If you want to check sp underscore help okay transaction master. అర్థమవుతుందా? So see, transaction number column is identity, seed 1 increment 1, it will automatically generate. అర్థమవుతుందా? ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇది లీవ్ అబౌట్ దిస్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఏ రోజు ట్రాన్సాక్షన్ చేశారు, ఏ రోజు పంపించారు. సో దట్ ఈస్ గెట్ డేట్, సింపుల్ గా గెట్ డేట్ ఫంక్షన్ కామా. సో అకౌంట్ ఐడి, సో ఏ అకౌంట్ ఐడి దట్ వీ డోంట్ నో, ఇక్కడ ఏది ఇస్తే ఫ్రమ్ దట్ అకౌంట్ ఐడి కామా. అర్థమవుతుందా? సో ఏది బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 ఏదో ఎనీ వన్, యూ టేక్ ఎనీ వన్, BR1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ టైప్, ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాష్ విత్డ్రాల్ జరుగుతుంది. అవునా, క్యాష్ విత్డ్రాల్ అనేది జరుగుతుంది. అవునా. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్, ఇవి నల్ ఇచ్చేసుకోండి, నో ఇష్యూస్, నల్ కామా నల్. ఓకే కామా. సో వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ అమౌంట్, ఎంత ట్రాన్సాక్షన్ అమౌంట్ జరిగింది నీకు తెలుసా? తెలీదు. ఇక్కడ మనం ఇస్తాం సేమ్ టేక్ ఇట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ యూజర్ ఐడి. ఓకే, యూజర్ ఐడి యూ పుట్ ఎనీ వన్, నీ ఇష్టం.
101 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ అబౌట్ ద క్యాష్ విత్డ్రాల్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, క్యాష్ విత్డ్రాల్ జరిగినప్పుడు ఏం కావాలి, ఏ రోజు జరిగింది క్యాష్ విత్డ్రాల్, ఎవరు చేశారు, ఏ బ్రాంచ్, ఓకే, క్యాష్ విత్డ్రాల్ ఇవి నల్లు, ఎంత అమౌంట్ చేశారు, హూ ఇస్ ద యూజర్ ఐడి. దట్ ఇది అంతా పట్టించుకోకండి, ఇది ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం మనము, ఫస్ట్ మనము వ్యాలిడేట్ చేసాం వెదర్ వీఆర్ హ్యావింగ్ ఆర్ నాట్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ కరెక్ట్ గా ఉందా అకౌంట్ మాస్టర్ లో వ్యాలిడేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ అమౌంట్ లెస్ దాన్ అయితే, బ్యాలెన్స్ లో ఉన్న దానికి లెస్ దాన్ అయితే, దెన్ బిగిన్ అండ్ ఇన్సర్ట్ దిస్. ఓకే, నౌ వాట్ యూ నీడ్ టు డూ ఆఫ్టర్ దిస్, దీని తర్వాత ఏం చేయాలి మనం, దీని తర్వాత we need to update clear balance. అవునా అవునా, update clear balance for sender. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయితే వాట్ we need to do, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఇన్సర్ట్ క్లియర్ బ్యాలెన్స్ నీడ్ టు డిడక్ట్. అవునా, సో డిడక్ట్ అంటే we need to update this, update క్లియర్ బ్యాలెన్స్ ఫర్ సెండర్. ఓకే, ఫర్ సెండర్. సో ఎలా అప్డేట్ చేయాలి, హౌ టు అప్డేట్ దట్, అప్డేట్ ఓకే అకౌంట్ మాస్టర్ సెట్ వాట్, క్లియర్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ బ్యాలెన్స్ మైనస్ వాట్, దిస్ ట్రాన్సాక్షన్. అవునా, ఓకే, సో వేర్ ఎక్కడ అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయాలి, అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు వాట్, అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సెండర్ అకౌంట్ ఐడి. ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళ బ్యాలెన్స్ అప్డేట్ అవ్వాలి. ఏం అప్డేట్ అవ్వాలి, క్లియర్ బ్యాలెన్స్ నుండి ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోవాలి. ఓకే, అర్థమవుతుందా, ఓకే అర్థమవుతుందా. సో నౌ రైట్ ప్రింట్ హియర్, ప్రింట్ చేయండి, వాట్ యు వాంట్ టు ప్రింట్ క్యాష్ విత్డ్రాల్. okay cash withdrawal, okay, cash withdrawal is done in sender account successfully, something, okay, ఏదో రాసాం, సంథింగ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ఓన్లీ మనం సెండర్ గురించే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, సెండర్ గురించే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, సో నౌ సో ఏం చేసాం, సో సఫిషియంట్ బ్యాలెన్స్ ఉందా లేదా చూసాం. ఓకే, సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంటే వాట్ హ్యాపెన్స్, ఓకే, సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంటే ఏమైంది, ఏం చేయాలి, సో ఆల్ దిస్ స్టఫ్ యూ నో. ఓకే, సో నౌ సో సెండర్ బ్యాలెన్స్, ఆ రిసీవర్ బ్యాలెన్స్ లో మనీ అప్డేట్ చేయాలి, వెరీ సింపుల్. అవునా, ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత వాట్ we need to do, if begin end after end, ఓకే, ఆఫ్టర్ end ఇక్కడ, ఓకే, we need to update this. ఓకే, సో ఎలా అప్డేట్ చేయాలి, బిఫోర్ దట్ we need to insert. ఓకే, ఎవరికి ఇన్సర్ట్ చేయాలి, ఎవరికి ఇన్సర్ట్ చేయాలి, ఓకే, సో we need to insert this. ఓకే, సో మనం ఏం చేసాం ఇక్కడ, సో ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసాం, అలాగే బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత సో we did ఓకే క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్ చేసాం, క్యాష్ విత్డ్రాల్ చేసిన తర్వాత we did క్యాష్ డిపాజిట్. నెక్స్ట్ మనం క్యాష్ డిపాజిట్ చేయాలి, దేంట్లోకి క్యాష్ డిపాజిట్ చేయాలి, రిసీవర్స్ అకౌంట్ లోకి మనము క్యాష్ డిపాజిట్ అనేది మనం చేయాలి. ఓకే, సో క్యాష్ డిపాజిట్ అనేది మనం చేయాలి. సో నెక్స్ట్, సో ఎక్కడ క్యాష్ డిపాజిట్ చేస్తావు, ఓకే, నౌ ఇన్సర్ట్ ఇంటూ ఓకే ట్రాన్సాక్షన్ మాస్టర్ వాల్యూస్. ఓకే, ఏం వాల్యూస్, సేమ్ ఇవే వాల్యూస్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, సో గెట్ డేట్ ఫంక్షన్, ఫస్ట్ది
మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ ఆటోమేటిక్ జనరేట్ వాల్యూ. నెక్స్ట్ ఓకే అకౌంట్ ఐడి, ఎవరి అకౌంట్ లోకి, దట్ ఈస్ రిసీవర్స్ అకౌంట్ ఐడి. అవునా, రిసీవర్స్ అకౌంట్ ఐడి, వెరీ సింపుల్. ఓకే రిసీవర్స్ అకౌంట్ ఐడి. నెక్స్ట్ బ్రాంచ్, ఓకే any branch you can give BR 2O, BR 3O, okay something else. Next, so what is the BR ID? Transaction type. What is the transaction type? ikkada manaki cash deposit. Okay, cash deposit. So ikkada cash deposit icheseyandi, deposit jaragala aa dantlo aa sender account receivers account lo. So next, what is check number, check date, give null comma null comma what is the transaction amount. Okay, transaction amount, same transaction amount ikkada cheyandi. Okay, now comma, okay comma, so user ID some 102 anything you want. Okay, anything you want. So this is about how to update the, sorry, how to insert the things. Okay, how to insert the things in, okay, by using the transaction master. అర్థమవుతుందా? so so now what we need to do is, okay, so ఇక్కడ మనము క్యాష్ డిపాజిట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి క్యాష్ డిపాజిట్ అనేది జరుగుతుంది. సో ఎవరి అకౌంట్ కి అప్డేట్ చేయాలి క్యాష్ డిపాజిట్. ఓకే, సో అప్డేట్ బ్యాలెన్స్ ఫర్ రిసీవర్స్ అకౌంట్ ఐడి. ఓకే, రిసీవర్స్ అకౌంట్ లో మనము అప్డేట్ చేయాలి బ్యాలెన్స్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ దిస్? సో update, okay, update what? Account master. avuna, account master set clear balance is equal to what? Clear balance plus what? Transaction amount. ఇతనికి యాడ్ అవ్వాలి కదా, అంతేనా? యాడ్ అవ్వాలి కదా. సో వేర్ అకౌంట్ ఐడి is equal to what? at the rate receiver account ID. Very simple. Okay, okay, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్, ఓకే దిస్ ఈజ్ అబౌట్ సో హౌ టు రైట్, ఓకే హౌ టు రైట్ ద థింగ్. ఓకే, సో so this will happen. Okay, cash withdrawal we have done and cash deposit we need to make it. Okay, cash deposit we need to make it. అర్థమవుతుందా? సో సో ఇక్కడ so this, if transaction amount is less than a balance, then we need to insert. Okay, then we need to update the sender. Okay, we need to print it. Okay, so ఇక్కడ end ఇక్కడ రాకుండా we need to make it here. Okay, we need to make it here. సో నెక్స్ట్ వెంటనే క్యాష్ డిపాజిట్ కూడా అయిపోవాలి కదా. ఓ క్యాష్ డిపాజిట్ అవ్వాలి ఎందులో? ఓకే, ఎవరి అకౌంట్ లో? రిసీవర్స్ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ అవ్వాలి. ఓకే, ట్రాన్సాక్షన్ మాస్టర్ లో అప్డేట్ అవ్వాలి వాల్యూ. సో నౌ, ఓకే నౌ వీ నీడ్ టు ప్రింట్ హియర్. ఓకే, ప్రింట్ చేయాలి మనం ఫస్ట్. ఏమని ప్రింట్ చేయాలి? క్యాష్ డిపాజిట్. ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ అని రాసాం కదా. సో క్యాష్ డిపాజిట్, ఓకే ఓకే is done successfully in receiver's account. ఓకే, ఇలా ఒకటి మనం ప్రింట్ ఒకటి రాసాము. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయిందా? సో ఇఫ్ అండ్ ఎల్స్ కూడా రాయాలి కదా మనం. ఓకే, ఎల్స్ వాట్? ఎల్స్ బిగిన్, ఓకే ఎల్స్ బిగిన్ ఎండ్, బిగిన్ ఎండ్ వాట్? ఏం రాయాలి ఇక్కడ మనం? ఇప్పుడు బిగిన్ ఒకటి ప్రింట్ చేయాలి మనం. ఏం ప్రింట్ చేయాలి?
ఏం ప్రింట్ చేయాలి? యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్. అర్థమవుతుందా? ఎందుకు రాసాము ఇది మనం? ఇప్పుడు ఇది ఎందుకు రాసాము ఇది మనం? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పైకి వచ్చి ఫస్ట్ ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్, అవునా? సో ఏం వ్యాలిడేట్ చేస్తుంది? బ్యాలెన్స్ ఇంతకి ఉందా లేదా. సో ఇఫ్ బ్యాలెన్స్ ఈజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ బ్యాలెన్స్, దెన్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్. ఒకవేళ ఇక్కడ 30,000 ఉంది, ఓకే, ఎవరి అకౌంట్ లో? శిరీష అకౌంట్ లో 30,000 ఉంది. నేను 50,000 పంపిస్తా. 50,000 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్ 30,000 కాదు. సో ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ అమౌంట్ నువ్వు అంతా పంపిస్తున్నప్పుడు సో ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆల్ దిస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్లీ ఇట్ విల్ కమ్ ఇఫ్ ఇది ఒకవేళ ట్రూ అయితేనే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్, అవునా? ఆర్ ఎల్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్. You do not have sufficient balance in your account. అర్థమవుతుందా? ఓకే, this is about how to write the how to transfer funds from one account to another account. This is the code, very simple thing. So how to call stored procedure? Okay, so call stored procedure. ఓకే, కాల్ స్టోర్డ్ ప్రొసీజర్. ఎలా కాల్ చేస్తావు స్టోర్డ్ ప్రొసీజర్ ని? ఎగ్జిక్యూట్, ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ యూఎస్పి అని రాయాలి. ఓకే, యూజర్ స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, సో సెండర్ అకౌంట్ ఐడి, రిసీవర్ అకౌంట్ ఐడి, ట్రాన్సాక్షన్ అమౌంట్. సెండర్ అకౌంట్ ఐడి 10001. ఓకే, నెక్స్ట్ కామా రిసీవర్ అకౌంట్ ఐడి ఎవరు అంటే 10009. For example, okay, what is the transaction amount you are going to send? Okay, 5,000 I am going to send. Okay, first we need to create this. Okay, first we need to create this. So create stored procedure now. Okay, execute it. Now go and check 1 second. Okay, select star from transaction master, select star from account master. Okay, so where ACID is equal to what? 10001. okay, so alage and 10009. okay, so transaction amount. okay, now see, and ACID is equal to 10001.9. so చూడండి, సో సి ఇప్పుడు 10001 నుండి 10009 పావనికి ఐఎమ్ గోయింగ్ టు సెండ్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్, ఇక్కడ మనము ట్రాన్సాక్షన్ లో BR2 అని పెట్టాం, BR1 మెయింటైన్ చేయండి. ఓకే, సో now we need to alter this before that. okay, alter చేస్తే it will replace the query. okay, so successful. okay, now see, సో ఇప్పుడు ఏం చేసాం మనము? సో ఇక్కడ వ్యాలిడేట్ చేస్తుంది 30,000 లో ఇట్ విల్ డిడక్ట్ 5,000. ఇప్పుడు చూడండి, ఇక్కడ 30,000 29,000. ఓకే, నౌ అగైన్ ట్రాన్సాక్షన్ మాస్టర్ లో వీఆర్ హ్యావింగ్ 122 rows. ఓకే, 122 rows. సో 2021, 2020, 2019 లో ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశానంటే యూ విల్ గెట్ ద న్యూ అవుట్పుట్. సో చూడండి, సో 1 row affected. okay, 1 row affected. cash withdrawal is done in sender account successfully. okay, so కిందికి వస్తే 1 row affected, 1 row affected. cash deposit is done successfully in receiver's account. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇందాక ట్రాన్సాక్షన్ మాస్టర్ లో 122 ఉండే, ఇప్పుడు మనకి 124 వచ్చింది.
సో చూడండి 210623 210623 వాట్ ఈస్ ద టైం 8:39 కి ఓకే అకౌంట్ ఐడి 10001 అకౌంట్ ఐడి 10009 ఓకే బ్రాంచ్ BR1 క్యాష్ విత్డ్రాల్ జరిగింది 5000 యూజర్ ఐడి ఇస్ దిస్ వన్ క్యాష్ డిపాజిట్ జరిగింది ఈ అకౌంట్ లో వాట్ ఈస్ ద థింగ్ 5000 ఓకే నౌ ఐ am going to check here చూడండి సో శిరీష అకౌంట్ లో ఇందాక 30,000 ఉండే ఓకే సో ఇట్ హ్యాపెండ్ 25,000 అండ్ పావని అకౌంట్ లో 29,000 ఉండే నౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ వాట్ 34,000 వై బికాస్ 5,000 అనేది ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అర్థమవుతుందా ఓకే అర్థమవుతుందా దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు ఓకే యూ నీడ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ అర్థమవుతుందా సో ఇక్కడ మీరు రాసుకోవచ్చు మరి ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ కానీ క్యాష్ విత్డ్రాల్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ స్టేట్మెంట్ యూ కెన్ రైట్ దిస్ స్టేట్మెంట్ ఓకే వన్ రో ఎఫెక్ట్ అయిందని చూపించకుండా యూ క్యాన్ ఎగ్జిక్యూట్ దిస్ సో దిస్ ఈస్ ద సెండర్ అకౌంట్ ఐడి ఓకే దిస్ ఈస్ ద receivers account id okay receivers account id the same thing if you want to check okay if you want to check in a transaction master for a cash deposit okay if you want to check the cash deposit you can check select star from transaction master okay now alter cheyandi malli if you want to see data directly ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది ఏంటి అనేది so you can go and check okay now see I am changing this number to okay 21 okay అలాగే to so 11 okay some 2,500 అనుకుందాం okay 2,500 అనుకుందాం okay now execute this alter this okay after altering so go and execute this stored procedure C so 9,000 okay ఇంత అప్డేట్ అయిపోయింది సో ద రోస్ 126 rows you will get just now we have transferred from 21 to 11 okay 2,500 ట్రాన్స్ఫర్ అయ్యాయి మెసేజ్ చూడండి సో క్యాష్ విత్డ్రాల్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ ఓకే క్యాష్ డిపాజిట్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ ఇన్ రిసీవర్స్ అకౌంట్ సో మనం చెక్ చేద్దాం ఒకటి ఏం చెక్ చేద్దాం అంటే ఎవరి దాంట్లో తక్కువ ఉన్నాయి వాళ్ళవి చూసి సో 1,300 1,005 ఓకే 1,005 సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎర్రర్ ఎలా వస్తుంది ఓకే ఎర్రర్ ఎలా వస్తుంది అని అంటే ఓకే 51 ఉందా మన దగ్గర ఎస్ ఉంది సో 2,500 some 4,000 we will deposit the transaction amount is 4,000 now execute this you do not have sufficient balance in your account ఈ అకౌంట్ లో ఏంటి ఈ అకౌంట్ లో do not have sufficient balance in your account అని అంటుంది అర్థమవుతుందా ఎందుకు అలా ఉంటుంది సో 1,005 is not having 4,000 rupees he is having 1,300 rupees అర్థమవుతుందా సో that's why it is showing you do not have sufficient balance అర్థమవుతుందా ఓకే సో you do not have sufficient balance అని మనం చూపించాం okay so this is about how to write the things okay so ఎలా రాయాలి అంటే this is the way you need to write okay so this is the way how to write the stored procedure okay to transfer funds from one account to another account చేసామా ఎలా చేసాం ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఓకే ట్రాన్స్ఫర్ ఎలా చేసాం ట్రాన్స్ఫర్ చేసాం మనం ఏమేం వ్యాలిడేట్ చేసాం ఎలా ఇఫ్ స్టేట్మెంట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద ప్రోగ్రామింగ్ ఓకే ది ఇఫ్ స్టేట్మెంట్ ఓకే ఇఫ్ ఎగ్జిస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిస్ట్ అయితే దిస్ వన్ దట్ వన్
ఓకే, ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు నో. మనం ఇవన్నీ నేర్చుకున్నాం అవునా, ఏ టు జెడ్ అన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, ఏ టు జెడ్ అన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద హౌ యూ నీడ్ టు గెట్ ద, ఓకే, యూ నీడ్ టు రైట్ ద స్టోర్డ్ ప్రొసీజర్. అర్థమవుతుందా? సో ఇలా ప్రింట్ చేస్తే ఇట్ విల్ ప్రింట్ అవుట్, ఇట్ విల్ ప్రింట్ ద, ఓకే, ఇట్ విల్ ప్రింట్ ద ఎల్స్ పార్ట్. ఓకే, ఇఫ్ పార్ట్ అయితే ఇది, ఎల్స్ పార్ట్ అయితే ఇది. అర్థమవుతుంది? సో దట్ ఈస్ ద వే యూ నీడ్ టు నో. అర్థమవుతుందా? కేస్ స్టడీస్, ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీ, ఇఫ్ యు గో, సో యు ఆర్ హ్యావింగ్ one, okay, last వస్తే if you come at end, you are having one list of transaction from January 1 to 31 2021 report. ఓకే, సో ఈ జనవరి 1 నుంచి 31 వరకు, ఓకే, ఎవరెవరికి ఎంత ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏం ట్రాన్సాక్షన్ జరిగాయో ఇట్ ఈస్ ఆస్కింగ్. ఓకే, సో స్టేట్మెంట్ ఇది ఒక బిల్, క్రెడిట్ కార్డ్ బిల్ స్టేట్మెంట్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్కడిక్కడ మనకి ఎవ్రీ మంత్ వస్తుందా క్రెడిట్ కార్డ్ బిల్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద అకౌంట్ నంబర్, వాట్ ఈస్ ద నేమ్, వాట్ ఈస్ ద బ్యాలెన్స్, ఓకే, ఏమేం ట్రాన్సాక్షన్ చేశారు, ఎప్పుడు చేశారు, క్యాష్ విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్, సో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని, క్యాష్ డిపాజిట్స్ ఎన్ని, క్యాష్ విత్డ్రాల్స్ ఎన్ని, చెక్ డిపాజిట్స్ ఎన్ని. ఓకే, dates when the balance dropped below the minimum balance for the product. Okay, so this is we need to create one. Okay, we need to create one what, so ila Indian bank, so we need to create this report. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనము ఇప్పుడు మంత్లీ స్టేట్మెంట్ కదా ఇది, జనవరి 1 to 31 మంత్లీ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ కస్టమర్ నేమ్ కావాలి, ఓకే, బ్యాలెన్స్ కావాలి, బ్రాంచ్ ఏ బ్రాంచ్ కావాలి, ఓకే, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ వి రిక్వైర్డ్, ఓకే, సో వాట్ ఈస్ ద అకౌంట్ నంబర్ వి రిక్వైర్డ్. అకౌంట్ నంబర్ ఇన్పుట్ పారామీటర్ లో ఇచ్చేసి అకౌంట్ నంబర్ ఏది ఇస్తే ఆ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ రావాలి. అర్థమవుతుందా? ఓకే, అకౌంట్ ఐడి అనేది మనకి ఇక్కడ రావాలి. సో హౌ టు డూ దట్? ఫస్ట్ వీ నీడ్ టు వ్యాలిడేట్ అకౌంట్ ఐడి. ఈ అకౌంట్ ఐడి ఇంతకీ ఈ ఈ బ్యాంక్ లో ఉందా లేదా, ఫస్ట్ వీ నీడ్ టు వ్యాలిడేట్. ఓకే, సో వ్యాలిడేట్ చేయడానికి ఏం చేయాలి? ఓకే, సో వీ నీడ్ టు డూ సమ్ స్టెప్స్. ఇఫ్ ద అకౌంట్ ఐడి ఈజ్ వ్యాలిడ్, ఓకే, గెట్ ద కస్టమర్ డేటా అండ్ స్టోర్ ఇన్ ద వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఎందుకు స్టోర్ చేయాలి? వై? బికాస్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద స్టేట్మెంట్. అర్థమవుతుందా? వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద స్టేట్మెంట్. ఎలా ప్రింట్ చేయాలి స్టేట్మెంట్ ని, ఏంటి? సో హౌ టు గెట్ దిస్? ఓకే, హౌ టు గెట్ దిస్? సో దిస్ ఈస్ వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఓకే, సో మనం ఇది స్టార్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, మినిమం 40 minutes it will take to complete this thing. ఓకే, సో మీకు కూడా కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, సో ప్రాక్టీస్ దట్ అసైన్మెంట్ అండ్ ట్రై. ఓకే, సో ఎలాంటి రిక్వైర్మెంట్ అంటే లోన్ రిక్వైర్మెంట్. ఓకే, లోన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అమౌంట్ 1 lakh తీసుకున్నాం, సో ద టెన్యూర్ ఈస్ 3 years. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ సంథింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈఎంఐ స్టేట్మెంట్ నువ్వు ప్రింట్ చేయాలి. ఈఎంఐ స్టేట్మెంట్ ఎట్లా? మంత్ నంబర్, డేట్ ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, ద రిక్వైర్మెంట్. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటి అంటే లోన్ రిక్వైర్మెంట్. ఓకే, లోన్ రిక్వైర్మెంట్ ఇలా రైట్ స్టోర్డ్ ప్రొసీజర్, రైట్ ఎస్పీ ఫర్ దిస్. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్. సో మనకి ఏమేమి కావాలి? సో వాట్ ఈస్ ద లోన్ అమౌంట్? లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాం? ఓకే, 1 lakh ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో వాట్ ఈస్ ద టెన్యూర్ యు ఆర్ హ్యావింగ్? సో ఫర్ ఎగ్జాంపుల్ 3 years అనుకున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్?
rate of interest. Okay, rate of interest. What is the rate of interest? 12% for something. Okay, per annum. Okay, something. So you need to generate. Okay, this is the structure, this is the requirement. For example, ఇంత amount కి ఇంత tenure ఇంత percentage అయితే, so what we need to get, EMI statement రావాలి. EMI, so EMI statement, EMI ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది ఏంటి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నంబర్ అనుకుందాం. ఓకే, మంత్ నంబర్. ఓకే, వాట్ ఈస్ ద డేట్. ఓకే, ఎవ్రీ మంత్ ఒకటే డేట్కి వస్తుంది. వాట్ ఈస్ ద ఈఎంఐ అమౌంట్. ఓకే, ఈఎంఐ అమౌంట్, వాట్ ఈస్ ద ఈఎంఐ అమౌంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ యు ఆర్ గెటింగ్, ఓకే, డేట్ సమ్ నెక్స్ట్ మంత్, ఈ మంత్ తీసుకున్నాం అంటే నెక్స్ట్ మంత్ జూలై కదా. సో జూలై ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కి యు ఆర్ హ్యావింగ్ ద ఈఎంఐ డ్యూ డేట్ 2021. వాట్ ఈస్ ద అమౌంట్. ఓకే, ఈఎంఐ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈఎంఐ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సమ్ 1 lakh, ఓకే, ఇంటూ 12, ఓకే, డివైడెడ్ బై 100. ఓకే, యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఫర్ దిస్. ఓకే, యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఫర్ దిస్. అర్థమవుతుందా. సో ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, సంథింగ్ లైక్, సో 12,000. ఓకే, సో 12 కాకుండా సో 36. సో how to find this, how to find the EMI amount. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ముందు ఏంటంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో 3 years కాబట్టి 3 into 12 పెట్టాం. ఓకే, 1 year కి 12. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్. విల్ చెక్ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. సో 1 lakh into 3 years into, okay, $36,000. Okay, that will not work. Okay, this is only principal. Okay, this is only the what principal amount. Okay, సో దీనికి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ అవుట్పుట్ కి, ఈ వచ్చిన 36,000 అవుట్పుట్ కి మనము, ఓకే, 36 వచ్చిన 36 అవుట్పుట్ కి మనం, సారీ 3600 కి మనం ఇది చేయాలి. సో ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఈజ్ యువర్, ఓకే, వాట్, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అనేది ఈఎంఐ అమౌంట్. ఓకే, సో డివైడెడ్ బై 36. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో యూ కెన్ డైరెక్ట్లీ, ఓకే, దిస్ అవుట్పుట్, okay, this output, what we need to do, this output divided by, okay, output divided by what, output divided by, so 36 months, what is the tenure you are giving, this is the final output, this is the final output. Okay, so అలా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూడండి. ఓకే, చూసి వాట్ ఈస్ ద ఈఎంఐ అమౌంట్ 1000 రూపీస్. సో నెక్స్ట్ డేట్, సో నెక్స్ట్ డేట్ జూలై, ఆగస్ట్. సో ఆగస్ట్ 1st 2021. ఓకే, సేమ్ ఈఎంఐ అమౌంట్ 1000. సో అలా 36 months. ఓకే, అలా 36 months. ఓకే, you will get 36 month with date. What is the date? Something like June or July. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జూన్. ఓకే, 36 months అంటే ఎప్పుడు, 36 months means 3 years. 3 years అంటే 2024. ఓకే, వాట్ ఈస్ ద ఈఎంఐ అమౌంట్ 1000 రూపీస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ, సో ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్ లో ఇలా ప్రింట్ చేయాలి.
Okay, thanks for availing loan with us. Okay, call us, okay, at 1800, okay, 78, okay, 782 789 789. This is the number. ఓకే, సో ఇలాంటి ప్రింట్అవుట్ నాకు కావాలి, ఇలాంటి స్టేట్మెంట్ ప్రింట్ నాకు కావాలి. సో యూ నీడ్ టు క్రియేట్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, యూ నీడ్ టు క్రియేట్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్. యూజ్ ఫర్ లూప్. ఓకే, యూజ్ లూప్. ఓకే, వైల్ లూప్. ఓకే, అర్థమవుతుందా? సో అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలి, వైల్ లూప్ అనేది యూజ్ చేసి ఎలా వైల్ లూప్ యూజ్ చేస్తారు ఏంటి అనేది. సో ట్రై ఇట్. ఓకే, ట్రై చేయండి, దెన్ కమ్ బ్యాక్ టు మీ. అర్థమవుతుందా? సో ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలి ఏంటి అనేది, దెన్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ ప్రింట్ దట్. అర్థమవుతుందా? సో ఇలాంటిది ఒకటి ప్రింట్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ దట్. అర్థమవుతుందా? సో క్రియేట్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్ ఫర్ లోన్. ఓకే, లోన్ స్టేట్మెంట్ అని పెట్టండి, లోన్ స్టేట్మెంట్. ఓకే, లోన్ స్టేట్మెంట్ దిస్ ఇస్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. ప్రాక్టీస్ ఇట్ టుడే అండ్ సెండ్ మీ దిస్. ఓకే, ఈ విండో ఇది టెక్స్ట్ లోనన్నా కాపీ చేసి ఐ రిక్వైర్డ్ దిస్ టైప్ ఆఫ్ క్వెరీ, హౌ టు డూ దట్. ఓకే, సో హౌ టు డూ దట్ బై యూజింగ్ వైల్ లూప్. మళ్ళీ చెప్తున్నా, బై యూజింగ్ వైల్ లూప్. వైల్ లూప్ సింటాక్స్ ఏంటో మీకు తెలుసు, ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసు. జస్ట్ గో అండ్ మేక్ ఇట్. అర్థమవుతుందా? ఎలా చేయాలి ఏంటి అనేది జస్ట్ గో అండ్ రైట్ వన్స్. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే యూ విల్ గెట్. సో టుమారో వి విల్ లుక్ ఇన్ టు దిస్ థింగ్. ఓకే, రేపు మనము ఇది ఎలా ప్రింట్ చేయాలి ఇలాంటి స్టేట్మెంట్స్, వి విల్ లుక్ ఇన్ టు దట్. ఓకే గైస్, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ గైస్. థ్యాంక్ యూ గైస్.